కొనొద్దు, కట్టొద్దు. బఫర్ జోన్ FTL పరిధిలో నిర్మాణాలు చేయాలంటే భయపడే పరిస్థితి తెస్తాం. హైడ్రా కమిషనర్ అక్రమాలకు అనుమతులు ఇచ్చిన అధికారులను వదలం. పార్క్ స్థలాలు పరిరక్షణకు కాలనీ సంఘాలు అక్రమాలు అడ్డుకోకపోతే భవిష్యత్ ప్రశ్నార్థకం. 44 ఏళ్లలో చెరువుల అక్రమాలపై NRSC నివేదిక. దాదాపు 80% అక్రమాలకు గురైనట్టు వెల్లడి. గొలుసుకట్టు చెరువులన్నీ పునరుద్ధరిస్తాం. హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ వెల్లడించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్. సో సార్, మీరు చెప్పింది ఒకవేళ వాస్తవం నిజమే అయితే మీరు ఏ అధికారిని వదలమంటే సో మల్కాజ్గిరికి రండి. మల్కాజ్గిరి నియోజకవర్గంలో సఫిల్గూడ మినీ ట్యాంక్ బండ్ చెరువు, ఆనందబాగ్లో ఉన్న బండ చెరువు, రామకృష్ణపురంలో ఉన్న రామకృష్ణపురం చెరువు. సో ఒకప్పుడు వాటి విస్తరణం ఎంత, ఇప్పుడు ఏముందో ఒకసారి వచ్చి చూడండి. సఫిల్గూడ చెరువు చుట్టూ, రామకృష్ణపురం చెరువు చుట్టూ, ఆనందబాగ్ అయితే టూ మచ్ గా మొత్తం బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు వేల కొద్ది ఉన్నాయి. అక్రమంగా బఫర్ జోన్ లో ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్లు కట్టి స్కూళ్ళు నడిపిస్తున్నారు, బిల్డింగ్లు కట్టి కిరాయిలకు ఇస్తున్నారు. అడ్డగోలుగా బఫర్ జోన్లు ఉన్నాయి. మీరు ఒకవేళ నిజంగానే నిస్వార్థంగా మీరేమైనా చేయాలనుకుంటే మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టండి. సో మీకు ఎన్ని అక్రమ కట్టడాలు ఉంటాయో మీకు తెలుస్తాయి. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మీకు కావాలంటే ఆధారాలతో సహా మీకు నేను ట్విట్టర్ ద్వారా పంపిస్తాను. మీకు ఖచ్చితంగా మొత్తం బఫర్ జోన్ లో దాదాపు వేల కొద్ది నిర్మాణాలు ఉన్నాయి. సో మరి అడిపైన మీరు చర్యలు తీసుకుంటారా లేకపోతే ఏం చేస్తారా అనేది చూసుకోండి, మీ ఇష్టం. చెరువు భూమిలో కట్టొద్దు, కొనొద్దు, అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక. సో ఇది చూడు ఏమంటారు అంటే చెరువు భూముల్లో కట్టొద్దు, కొనొద్దు అంటారు. మా ముందు పెద్ద టాస్క్ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల కొందరు బడా నేతలు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలను చేపట్టి ఎవరికి అనుమానం రాకుండా అందులో పేదలను ఉంచుతున్నారు. అందుకోసం ఆ పేదలకు డబ్బులు కూడా ఇస్తున్నట్టు గుర్తించాం. ఇటీవల గాజుల రామారంలో ఇదే తరహాలో 54 ఇళ్లను నిర్మించారు. వాటిని కూడా మేము కూల్చేసాం. సో సార్ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. సో మరి మీరు మల్కాజ్గిరికి ఎందుకు వస్తలేరు సార్? మల్కాజ్గిరి నియోజకవర్గంలో బండ చెరువు చుట్టూ, ముందు బండ చెరువు అసలు ఎంత ఉండాలి, దాని విస్తీర్ణం ఎంత, ఇప్పుడు ఎంతుంది? బండ చెరువు చుట్టూ బఫర్ జోన్ లో మొత్తము వేల కొద్ది అక్రమ కట్టడాలు వెలిచినాయి. అదే విధంగా రామకృష్ణపురం చెరువు ఎంత ఉండాలి మల్కాజ్గిరిలో. తర్వాత మీ సఫీలు కూడా మినీ ట్యాంక్ బండ్ చుట్టూ. ఎందుకంటే సార్ మీరు చెప్పేది కూడా కరెక్టే. రేపేమన్నా ఆ చెరువులు నిండిపోయి కట్టలు తెగిపోతే ప్రజా నష్టము, ధన నష్టం జరుగుతుంది. సో అసలు బఫర్ జోన్ లో నిర్మాణం చేయడమే తప్పు. కాబట్టి సో మల్కాజ్గిరి నియోజకవర్గం పైన కూడా మీరు ఓ కన్నేయాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. నెక్స్ట్ ఓకే, హైదరాబాద్ కబ్జాకు గురైన చెరువులన్నిటినీ పునరుద్ధరిస్తాం. బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టాలంటేనే వెన్నులో వణుకు పుట్టాలి. అక్రమ కట్టడాలకు అనుమతులు ఇస్తే ఆఫీసర్ల పైన కేసులు. సార్ మీరు నిజంగానే మీరు చర్యలు తీసుకుంటారు, ఆ అధికారుల పైన చర్యలు తీసుకుంటారంటే మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ కట్టడాలన్నీ మీ దృష్టికి తీసుకొస్తాం సార్. మరి మీరు వాటిపైన చర్యలు తీసుకుంటారా లేకపోతే తూతూ మంత్రంగా మరి చూసి చూడనట్టు ఉంటారా మాకు తెలియదు. కానీ సో సార్ మల్కాజ్గిరిలో ఉన్న విలేకరులు ఈ ఏదైతే ఈ సమస్యలను మీ దృష్టికి తీసుకురావడానికి సంసిద్ధంగా ఉన్నారు సార్. ఖచ్చితంగా తీసుకొస్తాము. సో మరి వాటిని మీరు కూలుస్తారా, వాటిపైన ఏం చర్యలు తీసుకుంటారా అనేది చూడండి. మరి ఓకే, చెరువులను కాపాడుకోకుంటే భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. సో సార్ మీకున్న జ్ఞానం సార్, ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులకు కానీ అధికారులకు లేదు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మేము పదవిలో ఉన్నప్పుడే లేకపోతే మేము ఉద్యోగంలో ఉన్నప్పుడే ఏదో రకంగా ఆ అడ్డగోలుగా సంపాదించుకోవాలని చూస్తారు. కానీ రేపు ఈ చెరువులన్నీ ఆక్రమణకి గురి అయితే రేపు ఇప్పుడే సార్ మల్కాజ్గిరిలో 1000 అడుగులు వేసినా నీళ్ళు వస్తలేవు బోర్లల్లా. సో మరి ఫ్యూచర్ పరిస్థితి ఏంది? 2000 3000 అడుగులు ఎవడేస్తాడు? ఆ నీళ్లు రాకపోతే బోర్ ఫెయిల్ అయిపోతే ఎంత ఖర్చు అవుతుంది? సో చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా సార్ మీ దృష్టికి తీసుకొస్తాం. వాటిపైన చర్యలు మీరు తీసుకోండి. టైం వచ్చినప్పుడు ఎన్కన్వెన్షన్ పైన చర్యలు తప్పవు. ఎన్కన్వెన్షన్ అంటే నాగార్జున ఉన్నట్టుంది. ఫైర్ సేఫ్టీ పర్మిషన్ తీసుకొని బిల్డింగ్స్ ను సీజ్ చేస్తాం. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. హైదరాబాద్ లోని చెరువులు FTL బఫర్ జోన్ లో చేసిన ప్లాట్లు, కట్టిన ఇళ్లను ఎవరు కొనొద్దని, వాటిని అమ్మొద్దని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్
మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. అలాంటి అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామని, కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టి కటకటాలకు పంపుతామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతులిస్తే అధికారులపైన కేసులు తప్పవన్నారు. సార్, ఒకవేళ ఇది ఇట్లా చేయగలిగితే మీకు ప్రతిపక్షాలు, సామాన్య ప్రజలు మీకు మంగళహారతులు పడతారు. చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. బఫర్ జోన్ FTL పరిధిలో నిర్మాణాలు చేపట్టాలంటే వెన్నులో వణుకు పుట్టేలా హైడ్రా పనితీరు ఉంటుందన్నారు. రాష్ట్ర రాజధాని చుట్టుపక్కల తక్కువ ధరకే ప్లాట్లు, ఇళ్లు ఇస్తామంటే గుడ్డిగా కొని మోసపోవద్దని, అన్ని రకాల అనుమతులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సిన ప్రజలకు సూచించారు. సోమవారం హైదరాబాద్ లోని హైడ్రా ఆఫీస్ లో రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. సార్, రంగనాథ్ గారు, మల్కాజ్గిరిలో చిన్న చిన్న ఇల్లు కాదు, +2, +3, +4 బఫర్ జోన్ లో అడ్డగోలుగా నిర్మాణము, సెల్లార్లు కడుతున్నారు, పెంట్ హౌస్లు కడుతున్నారు. సో ఒకసారి మల్కాజ్గిరి పైన కూడా మీరు నిఘా వేయాలని చెప్పి మేము కోరుతున్నాం సార్. ఓకే, నెక్స్ట్.